కర్నూలు జిల్లాలో ఇద్దరు మావోయిస్టు నేతలతో పాటు ముగ్గురు సానుభూతి పరులను పోలీసులు అరెస్టు చేశారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ మీసాల సాల్మన్ అలియా సంతోష్, ఆయన సతీమణి సన్బట్టి ఆమ్రాబాద్ మండలంలో సంచరిస్తున్నట్లు అందిన సమాచారంతో నిఘా పెట్టి పట్టుకున్నారు. వీరు ఆ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలను తిరిగి పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందే. సాల్మాన్ సన్బట్టితో పాటు మహబూబ్ నగర్, నల్లమల్ల ప్రాంతాల్లో మావోయిస్టులకు ఆశ్రయం కల్పిస్తున్న ఎడ్ల అంబయ్య, జక్క బాలయ్య, మంశెట్టి యాదయ్యను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని మన్ననూరు నుంచి అచ్చంపేటకు వెళ్తుండగా అచ్చంపేట సిఐ నాగరాజు బృందం వీరిని అరెస్టు చేసింది. వారి నుంచి 1,00,000 నగదు, 5 జిలిటిన్ స్టిక్స్, 10 AK-47 బుల్లెట్స్, 10 లైవ్ రౌండ్ బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భద్రతా బలాల మీద అనేక నేరాలు చేసిన నిషేధించిన సిపిఐ మావోయిస్ట్ సంఘటనకు సంబంధించిన 2 మంది కాడర్లో అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. మరియు వాళ్ళతో పాటు సిపిఐ మావోయిస్ట్ ఫ్రంట్ ఆర్గనైజేషన్కి చెందిన 3 మంది సభ్యులు అరెస్ట్ చేయడం జరిగింది. వీరు అస్ట్వైల్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ మరియు నల్లమల్ల ప్రాంతంలో మావోయిస్ట్ క్రియాకలాపాలు పునః ప్రారంభించడానికి సాయం చేస్తూ ఆశ్రయం ఇచ్చి